నిమిత్తమై యవ్వనస్తులు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, ఎలాగైతే మన పరిచర్య అభివృద్ధి పరచబడుతుంది అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా తీసుకుందాం. మరి ఒకప్పుడు ఇలాగనే మేము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇలాగనే యవనస్తులు అందరూ కలిసి దేవుని వాక్యాన్ని మేము వింటూ నేర్చుకొని ఆ తర్వాత మేము ఈ దినమున దేవుని పరిచర్య చేయడానికి ముందుకు నిలబడగలిగాం. దేవుని స్తోత్రం. అయితే మనం ఒక విషయం ఇక్కడ ప్రియమైన దేవుని సేవకులారా మనం జాగ్రత్తగా విందాం. ఇది సేవకుల మీటింగ్. దేవునికి స్తోత్రం. సేవకులు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, లేకపోతే ఎలా ఉంటే మనం ఆస్వాదించబడతాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. సరే, మొట్టమొదటిగా పౌలు భక్తుడు తిమోతికి ఒక పత్రిక రాస్తూ యవ్వనస్తుడైనటువంటి తిమోతితో మాట్లాడుతూ ఆయన ఒక చక్కని మాటను తెలియచేశాడు. పరిశుద్ధ గ్రంథములో చూద్దాం. తిమోతికి వ్రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి, 11-12 వచనాలు మనం చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మనమందరం దైవ సేవకులమే, దేవుని పరిచర్య చేసేవాళ్ళము. మరి ముఖ్యంగా యవనస్తులకు దేవుడు ఇక్కడ పౌలు భక్తుడిని ప్రేరేపించి తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమంటాడంటే, మీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుమో, కానీ నీ మాటలోను నీ ప్రవర్తనలోను నువ్వు ప్రేమించే విషయములోను విశ్వాస విషయములోను పవిత్రతలోను. దేవుని స్తోత్రం. ఎవరికి మాదిరిగా ఉండాలి మనం? చూసారా, మన విశ్వాసులకు మాదిరిగా ఉండకపోతే సంఘాలు కట్టబడవు, సేవా పరిచర్య విస్తరింపబడదు. విశ్వాసులకు మాదిరి ఎవరంటే దేవుని సేవకులు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనం ఎలా ఉంటామో, ఎలా నడుస్తామో, ఎలా ప్రవర్తిస్తామో, ఎలా జీవిస్తామో వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకనే పౌలు భక్తుడు యవ్వనస్తుడైనటువంటి తిమోతితో అంటున్నాడు, తిమోతి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు యవ్వనస్తుడివి, పరిచర్య చేస్తూ ఉన్నావు, పరిచర్యకి వెళ్తూ ఉన్నావు నువ్వు. అయితే నీ యవ్వన కాలమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకూడదు. ఫలాని యవ్వనస్తుడు దేవుని సేవకుడిగా ఉండి పరిచర్యలో ఉండి ఫలాని యవ్వనస్తురాలు ఎలా ఉంటున్నారు అనేటువంటి ఆ సాక్ష్యంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. ప్రియా దేవుని సేవకులారా, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 3వ వచనం ఏమంటాడో చూడండి. 13వ వచనం చదువుకుందాం. ఆయన అంటాడు, నువ్వు ఈ విషయాలన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా నిన్నెవ్వరూ తృణీకరింపకూడదు. ఏ విషయంలో కూడా నీ మాటలోను నీ ప్రవర్తనలోను నీ ప్రేమలోను నీ విశ్వాసములోను నీ పవిత్రతలోను విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే నీ మాదిరి లేని తనం కనబడితే విశ్వాసంలో విశ్వాసం బలపరచబడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 13వ వచనం ఏమంటాడు అంటే, నేను వచ్చు వరకు వాక్యమును చదువుట యందును హెచ్చరించుట యందును నువ్వు వాక్యము బోధించే విషయములోను. దేవుని స్తోత్రం చెప్దామండి. ఎలాగుండాలి మనం? ఎలాగుండాలండి? మరి ఈనాటి దినాల్లో చూస్తుంటే చాలామంది అజాగ్రత్తగా జీవిస్తున్నారు. వాక్య విషయంలోను నడవడి విషయంలోను ప్రవర్తన విషయంలోను వారి జీవితాల్లో ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా కనబడుతున్నారు చాలామంది. కానీ ఇక్కడ అంటాడు ఆయన, నేను వచ్చే వరకు నువ్వేదో నేను సేవకుడిని పేరు పెట్టుకొని, లేకపోతే సహసేవకుడిని పేరు పెట్టుకొని, లేకపోతే నేను ఒక సంఘం ఉంది నాకు నేను నడిపిస్తున్నాను అనుకుంటూ నువ్వు వాక్యం చదవకుండా
ప్రార్థన చేయకుండా, దేవునితో సంబంధం లేకుండా నువ్వు ఒకవేళ అలాగుంటే నీకు ఫలింపు ఉండదు. అందుకే నేను వచ్చే వరకు తిమోతి జాగ్రత్త, నేను వచ్చే వరకు నువ్వేం చేయాలి? వాక్యం చదవాలి. నువ్వు ఎప్పుడు వాక్యం చదివే విధానం అలవాట్లోకి ఉండాలి. ఈనాడు మనం చూస్తున్నామండి, సేవకులకి ఎంతమందికి బైబిల్ చదివే అలవాటు ఉందంటే చాలామందికి లేదు. వారు ఉదయం లేచిన దగ్గర నుండి ఏదో పరుగులెత్తడం అటు ఇటు వెళతారే తప్ప అసలు వాక్యాన్ని చదవాలి, వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏమిటి, అసలు వాక్యము చదివితే మనం ఏమి నేర్చుకుంటాం అనేది చాలామందికి అవగాహన లేదండి. అందుకే పౌలు భక్తుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. యవనస్తుడా జాగ్రత్త సుమా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘానికి మాదిరిగా ఉండాలి, సమాజానికి మాదిరిగా ఉండాలి, ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, నేను వచ్చే వరకు నువ్వు వాక్యం ఎప్పుడు చదువుతూనే ఉండాలి. చాలామంది ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన అనే పేరు, వాక్యం అనే పేరు ఉంటుంది, కానీ వారు క్రమశిక్షణ కలిగి బైబిల్ చదవలేరు. కానీ నేనేమంటానంటే, బైబిల్ చదవటం అంటే దేవుడు మనతో ఉన్నట్టే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆ వాక్యం చదవకపోతే దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి గ్యారంటీ ఏముంది? వాస్తవం ఏముంటుంది అక్కడ? అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదివే విషయంలో దేవుని స్తోత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు భక్తుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, నేను వచ్చే వరకు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, నేను వచ్చే వరకు యవ్వనస్తులైనటువంటి నువ్వు జాగ్రత్తగా ఉండి ఈ 5 విషయాల్లో, పవిత్రతలో, విశ్వాసములు, వీటన్నిటిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండి విశ్వాసులకు మాదిరిగా నువ్వు కనబడుతూ నేను వచ్చే వరకు నువ్వు వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. ఎందుకంటే నీ ఫస్ట్ జీవితం నుంచి నేను చూస్తున్నాను. పౌలు భక్తులు అంటున్నాడు తిమోతితో, మీరు యవనస్తులుగా ఉన్నారు, మీరే ఒక్కొక్కరికి ఒక తిమోతి అనుకోండి. ఈరోజు యవనస్తులందరూ ఒక్కొక్కరికి ఒక తిమోతిగా అనుకోవాలి మీరు. ఆ రోజు పౌలు భక్తుడు చెప్పిన మాటలు నాకే, ఆ రోజు ఆ తిమోతికి అయితే ఇప్పుడు మాతో మాట్లాడుతున్నాడనే ఒక నిశ్చితం మనకు ఉండాలి. అప్పుడే మన జీవితంలో, మన హృదయంలో ప్రియులారా దేవుని ఉన్నతమైన కృపను మనం సంపాదిస్తాం. ఇక్కడ అంటాడు తిమోతికి రాసినటువంటి ఈ 2వ పత్రికలో ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం, ఎందుకంటే ఆయనకు బాగా తెలుసండి. 5వ వచనం చదువుకుందామండి. ఈ 5వ వచనములో 5వ లైన్లో అండి, చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని వింటే 6వ లైన్లో విశ్వాసము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసము మొట్టమొదట్లో ఎవరిలో చూసాం? జాగ్రత్తగానండి. అవ్వ అంటే తిమోతి వాళ్ళ నాన్నగారి యొక్క తల్లిగారు. జాగ్రత్తగా గమనించండి మీరు. చూడండి ఎన్ని తరాలుగా వాక్యం చదివే విషయంలో ఎలాగుంటుందో. చాలామంది అంటారు, ఏమా ఏ బాబు ఏనైనా వాక్యం చదువు ఏమంటే, ఆ వాక్యం అంతా నాకు లోపలే ఉంది, హృదయంలో ఉందని వాక్యం. కొన్ని సంవత్సరాలు బైబిల్ ధ్యానం చేసిన ఇంకా అంతు పట్టనంత లోతైన మర్మాలు ఉన్నాయి బైబిల్లో. ఎప్పుడు నువ్వు చదివాను, నా పూర్తి అయిపోయింది, నేను బైబిల్ చదవటం అయిపోయింది, ఆ చివరి నుంచి చివరి వరకు 10 సార్లు చదివారంటారు కొంతమంది. 10 మాటలు కూడా వాళ్ళ హృదయంలో కనబడవు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఈ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయిలోను, ఆ తర్వాత నీ తల్లి అయినటువంటి యూనికేలోను అంటే ఉన్నది. దేవుని స్తోత్రం. ఏంటిదంటే వాక్యం చదివి అలవాటు అండి. ఆ విశ్వాసం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అక్కడ ఇంకా మనం కొన్ని విషయాలు, ఆ భాగంతో మీరు చదవండి. యవనస్తులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈయన మొట్టమొదటి నుంచి కూడా వాక్యం చదివే విషయంలో దృఢపరుచుకునేవాడు, మనస్సుని దృఢపరుచుకునేవాడు. వాక్యం చదవకుండా కనీసం ఆయన టిఫిన్ కూడా చేసేవాడు కాదేమో, భోజనం కూడా చేసేవాడు కాదేమో. అటువంటిప్పుడే దేవుని ఆత్మ మనతో పనిచేస్తుంది, మనలో ఉంటుంది. మనం ఒక పరిచర్యకి బయలుదేరి వెళుతున్నాము అంటే దేవుని వాక్యం మనలో లేకపోతే ఉపయోగం ఉండదు. ఒకసారట ఒక దేవుని సేవకుడు ఒక మెసేజ్ సిద్ధపరచుకొని
ఆ మెసేజ్ చీటు దగ్గర పెట్టుకొని మీటింగ్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతూ ఉండగా ఈ సీట్ ఏమైపోయింది, పడిపోతే ఎప్పుడైతే ఆయన సిద్ధపరచుకున్న వాక్యం అటువంటి ఆ చీటి కింద పడిపోయిందో ఇతను ఏం చెప్పాలో ఈయనకి అర్థం కావటం లేదు. జాగ్రత్తగా గమనించండి, మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధ ఆత్మ మనతో ఉన్నప్పుడు, దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. ఆమేన్. ప్రియమైన దేవుని సేవకులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పౌలు భక్తుడు తన అనుభవంతో చెప్తున్నాడు ఈ మాటలు. వాక్యము చదువుట యందు ఎడతెగకుండా ఉండాలి, నువ్వు ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరించి చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, మనం ఒక చక్కని మాటను మనం విందాం. ఏమిటంటే ఇక్కడ మొట్టమొదటిగా ఆ విశ్వాసము అనేటువంటిది ఎవరిలో ఉందంటండి? ఆ విశ్వాసం మొదట తిమోతిగా అవ్వగారిలో ఆ విశ్వాసాన్ని చూశాడు పౌలు భక్తుడు. రెండవది తన తల్లిలో చూశాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే వాళ్ళని గమనిస్తూనే వస్తున్నాడు ఆయన. ఈరోజు యవ్వనస్తున్నటువంటి మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, గమనించాలి అంటే కూడా ఒకసారి మనం వెనుదిరిగి చూడాలి. మన వెనక మన తాతగారో, నాయనమ్మ గారో, మళ్ళీ అమ్మగారో, ఒకవేళ ఎవరో ఒకరు ప్రార్థనా పరులై ఉండకపోవచ్చు, కానీ నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పు. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళ వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు. మా నాన్నగారు ఇలా ఉన్నారు కనుక నేను ఇలా ఉండాలి, ఇలా ఉన్నారు, వద్దండి, అది కాదు. వాళ్ళ వైపు మనం చూడవలసిన అవసరము లేదు. మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి మీరు? దేవుని వైపు చూడాలి. దేవుడిని పిలిచిన పిలుపు వైపు చూడాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు వైపు చూడాలి. దేవుడు నిన్ను ఎన్నుకొని పిలిచిన ఆ పిలుపును నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమేన్. తిమోతి అదే. ఆ తిమోతి యవనస్తుడై ఉన్నాడు, కానీ అతని ఆలోచన అంతా పరిచర్య మీదే, అతని తలంపులన్నీ సేవా పరిచర్య మీదే. అతనికి ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఏ విధము చేతైనా సరే నా ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు ఏ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నారో నేను ఆ విధంగా చెయ్యగలిగినంత చెయ్యాలి, ఆశ. ఆమేన్. ఎప్పుడైతే మనలో ఆ పట్టుదల, ఆ ఆశ, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ ఉంటుందో అప్పుడు అత్యున్నతమైనటువంటి ఆ మహా కృప కలిగినటువంటి మన దేవుడు మనల్ని ఎక్కడికి నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేస్తాడు. స్తోత్రం. తర్వాత మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి, జాగ్రత్తగా వినాలి. మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యవ్వనస్తులు ఎప్పుడు కూడా 3 విషయాల్లో త్రొట్టిల్లిపోతారు. జాగ్రత్తగా వినాలి మీరు. ఎన్ని విషయాల్లో? 3 విషయాల్లో. ఒక యవ్వనస్తులు మాత్రమే కాదు పిల్లారా, ఏ వయసులో ఉండోళ్ళైనా సరే త్రొట్టిల్లిపోయేటువంటి 3 విషయాలు ఉన్నాయి. సేవ పాడైపోవడానికి, సేవ కట్టబడకపోవడానికి, సేవ విస్తరింపబడిపోవడానికి, సేవ కుంటుబడిపోవడానికి ఈ 3 విషయాలే కారణాలు అవుతాయి. జాగ్రత్త సుమ. నెంబర్ 1, ఒకటి, ఈరోజు మనం ఒక్క విషయాన్ని చూద్దాం. ఒక్క విషయాన్ని ఈరోజు మనం కొంచెం ఆలోచించి చూద్దాం. ఏమిటి ఆ 3 విషయాలంటే? 3 విషయాల తర్వాత చూద్దాం. ఒకటైతే మొట్టమొదటిగా 3 విషయాలు చెప్పి ఒకటే చెప్తాను ఈరోజు. నెంబర్ 1, ఒకటి, స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలట. అంటే పాపము, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పాపము. సిరి, స్త్రీ. తర్వాత రెండోది సిరి. సిరి అంటే ధనం విషయంలో, ధనాపేక్ష విషయంలో సేవకులు ఎప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమందిని చూస్తుంటాం మనం, అది రెండో మెట్టు. ఇంకొకసారి నేను ధనాన్ని గురించి తర్వాత నేర్చుకుందాం. ఈరోజు మనం ఖచ్చితంగా స్త్రీని గురించి చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. పాప విషయంలో, స్త్రీ అనగా పాపము. ఒక యవ్వనస్తుడు మొట్టమొదటిగా సైతాను వేసే గాలము ఏమిటి అంటే పాపం అనే గాలం వేస్తుంది. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే, వాడు గాలములు గుత్తివాడు దగ్గర ఉండగా వాడు గాలములు వేసి ఈ నరులను గుచ్చుతాడట. ఎవరికి ఏ గాలం కావాలో వాడి దగ్గర ఉంది. జాగ్రత్త గమనించండి యవనస్తులారా, ఓ దేవుని సేవకులారా, జాగ్రత్త గమనించాలి. వాడి దగ్గర తాళాల గుర్తుంది, గాలాల గుర్తుంది. వాడు ఏ గాలం ఎవరికి తెలుసు, ఎవరి హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో తెలుసు,
ఎవరి హృదయంలో ఏ తలంపులు ఉన్నాయో తెలుసు, ఎవరి హృదయంలో ఏ ఉద్దేశాలు ఉన్నాయో తెలుసు. అందుకని వాడు ఏం చేస్తాడు అంటే గాలం వేసి, నీకు ఏది ఇష్టమో ఆ గాలం వేసి గుచ్చి లాగేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ గాలానికి చిక్కకుండా మనం ఉండాలి అంటే మన జ్ఞానం సరిపోదు, మన తెలివి సరిపోదు, మన ఆలోచన ఎంతకీ సరిపోదు. కానీ దేవుని కృప మనతో ఉండాలి, దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి, దేవుని దీవెన ఉండాలి, దేవుని రెక్కల నీడలో మనం భద్రపరచబడాలి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం ఈరోజు ఈ విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరికీ బాగా తెలుసు, యవనస్తులు ఎప్పుడైనా సరే పాపానికి ఎంత దూరంగా ఉంటే వారిలో ఉద్యమం అంత ఎక్కువగా ఉంటుందనే సత్యాన్ని గుర్తించుకోవాలి. బాగా పరిగెత్తుతున్నాడు, జాగ్రత్తగా గమనించండి. ఒక యవనస్తుడు, అతనికి ఒక ప్రైజ్ కూడా వచ్చింది ఫుట్బాల్ విషయంలో, గొప్ప ప్రైజ్. ఎవ్వరు కూడా అతని ముందు ఆటగా నిలబడలేరు, అంత గొప్పగా ఆట ఆడేవాడు. అయితే ఒక రోజు ఏం చేస్తాడు అంటే గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి బాల్ కొడదామంటే కొంచెం కూడా పైకి లేవలేకపోతున్నాడు, ఎగరలేకపోతున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నాడు, ఇంత పెద్ద ఆటగాడు, అన్ని దేశాల్లో పేరు సంపాదించినటువంటి ఈ యవనస్తుడు ఏంటి ఆటలో ఎందుకు ఇలా అయిపోతున్నాడు అంటే ఆటలో ఓడిపోయాడు. ఎప్పుడు తన జీవితంలో ఓటం అనేది లేదు, కానీ ఆ రోజు ఖచ్చితంగా ఆటలో ఓడిపోయాడు. ఆటలో ఎప్పుడైతే అతను ఓడిపోయాడో బయటకు వచ్చిన తర్వాత అడిగాడంట అందరూ, ముఖ్యమైన వాళ్ళందరూ, ఏంటయ్యా నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఏంటి నువ్వు ఎక్కడ ఓడిపోలేదంటే అప్పుడు చెప్పాడంట, నేను గమనించలేదు, నేను వేసుకున్న షూలో ఒక రాయి ఇరుక్కుపోయింది లోపల, నాకు కనబడలేదు, అది కనబడకుండానే నా షూలో ఉంది, నేను ఎగురుతా ఉన్నప్పుడల్లా ఆ రాయి నాకు గుచ్చుకుంటుంది, ఎగరలేకపోతున్నానయ్యా, అందుకని నేను బాలు కొట్టలేకపోయాను. చూసారా, అంత పెద్ద ఆటగాడు, పేరు ప్రఖ్యాతులుగాంచిన వ్యక్తి అయినా సరే ఒక చిన్న రాయి, ఎంతండి అది, చిన్న రాయి, దానివల్ల అది షూలో ఉండటం వల్ల ఏమైపోయిందంటే అతను ఓడిపోవడానికి కారణమైంది. ఒక సేవకుడు తన జీవితంలో సేవ పరిచయం చేస్తున్నటువంటి యవనస్తులు కానీ సేవ చేసేటువంటి ఎవరైనా కానీ ప్రియులారా, ఏ చిన్న పాపం కనుక దాగి ఉన్నదా నువ్వు అభివృద్ధి పరచబడలేవు. ఎందుకంటే మాటి మాటికి సైతాను ఆ పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటాడు నీకో, మాటి మాటికి ఆ పాపం నీ ముందుకు వచ్చి నిలబడతా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నావా, ఎందుకయ్యా నువ్వు చేసింది ఏమిటి, చాలా చేసావు వదిలేసాయి. వాక్యం చదువుతున్నావా, నువ్వు చదివిన ప్రయోజనం ఏముంది, నువ్వు చేసిన తప్పు నేను రెడీగా ఉన్నాను కదా అని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అది అప్పుడు ఏమవుద్దంటే ఆ దేవుని సేవకులు యవనస్తులు ముందుకు వెళ్ళలేరు, ఎంత చేసినా ఇంతే కదా అనేటువంటి స్థితిలో నిరుత్సాహపడిపోతారు. అందుకని మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా పాపాన్ని గెలవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మనం దాన్ని గెలుస్తామో, చూడండి, ఒక యవ్వనస్తుడు చిన్నతనం నుంచి దేవుల్లో ఎదిగాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చిన్నతనం నుంచి దేవుల్లో ఎదిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, యవ్వనస్తుడే, కానీ తండ్రికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు, తన దేశానికి దూరం అయిపోయాడు, ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ అతనిలో ఉన్నది ఏమిటంటే దేవుని తోడు మాత్రం విడిచిపెట్టలేదు. స్తోత్రం. యోసేపు చూడండి, ఆదికాండం 39:6-9లో యోసేపు పొతీఫర్ ఇంటిలోనికి చేర్చబడ్డాడు. పొతీఫర్ ఇంటిలోనికి చేర్చబడినప్పుడు అతను ఎలాగున్నాడో తెలుసా మీకు, మంచి రూపవంతుడు. చదవగలరా? 6 నుండి మనం చదువుకుంటే 9 వరకు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, మీరు చదవద్దులేండి, లేట్ అవుతుంది, నేను చెప్తుంటాను. ఇక్కడ యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మంచి రూపవంతుడును బహు సౌందర్యము కలిగిన వాడై ఉన్నాడు. ఈ పొతీఫరు భార్య యోసేపుపై మనసు పడి పాపపు కోరికలు కలిగి యోసేపును పట్టుకోబోయిందట. చూసారండి, మరి యవనస్తుడు మంచి అందమైనటువంటి వాడు, బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, రూపవంతుడు. అయితే విషయం అక్కడ ఏం జరిగిందంటే యోసేపు ఈ దుష్కార్యము అంటున్నాడు, ఆయన సుందరుడు ఉండగా ఉన్న పాపపు కోరిక ఆమెలో కలిగింది, యోసేపును పట్టుకోబోతే యోసేపు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఈ దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయుదును. అందుకే ఆమెతో గట్టిగా చెప్పాడు, నేను ఈ పాపము చెయ్యను, నా దేవునికి ఎప్పుడు విరోధంగా ఉండను,
నన్ను ఈ భూమి మీదకు పంపించింది నా దేవుడు ఒక ప్రణాళికతో పంపించాడు, ఒక ఆలోచనతో పంపించాడు. ఆయన పనులు ఎన్నో చెయ్యాలి, లేకపోతే ఆయన నామములో అనేక మంది ప్రజలకు దేవునికి మహిమ తేవాలి ప్రజల్లో. కాబట్టి నేను అలాంటి పాపము చెయ్యను. యోసేపు పాపానికి దూరముగా చెప్పండి పారిపోయను అని వ్రాయబడింది. ఎంతగా పారిపోయాడు? కారణం ఏంటి అంటే పాపము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుని దగ్గర చిన్న పాపము ఉన్నదంటే ఇక సాతానికి ఎంతో ఆనందం అది. ఎందుకంటే ఇక ఆ మనిషి నా మనిషే, ఆ సేవకుడు నా సేవకుడే, ఇక ఆయన సేవ చేయలేడు, పరిచర్య చేయలేడు, అతను నన్ను మించి పోరాడని దానికి ధైర్యం. కానీ దాన్ని మనం జయించాలంటే ఏం చేయాలి చెప్పండి? జయించాలంటే పాపానికి దూరంగా పారిపోవాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నాకు అలాంటి అవకాశం లేకపోతే నేను ఆ పాపం చెయ్యకపోదును అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమన్నారు తెలుసా? అవ్వేముందో తెలుసా? ఈ సైతాన్ని ప్రేరేపించింది ఆదాం. ఈ సైతాన్ని ప్రేరేపించకపోతే నా పండు తినేవాళ్ళం కాదు. ఏమండి, ప్రేరేపించడం దాని పని, భద్రపరిచి తప్పుకోవడం మన పని. స్తోత్రం చెప్పండి. ఆ విషయంగా అలాగ మనం ఎప్పుడైతే దృఢంగా ఒక నిశ్చిత కలిగి ఉంటాం, మనం ఏదో ఒకటి చెప్పుకుంటాం, మనం నాకు అవకాశం లేకపోతే నేను ఎందుకు చేస్తానండి, ఏదో అవకాశం వచ్చింది కనుక ఆ పాపం చేశాను. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు మెచ్చుకునేది నీకు అవకాశం ఉన్న పాపము జోలికి వెళ్లకుండా ఉండటమే దేవుడికి మెచ్చుకునే విషయం. ఏమండి, ఆలోచించండి. అవకాశం రాకపోతే నువ్వేంటి, ఎవడు చేయలేడు. చేస్తారా? అవకాశము కల్పించేది సాతాను, తప్పించుకునేది దేవుని కుమారులు కుమార్తెలు. స్తోత్రం. కానీ అవ్వాదాము తప్పించుకోలేకపోయారు కనుకనే వారు దేవుని యొక్క తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. రేపు ఒకవేళ ప్రియమైనటువంటి యవనస్తుడా, దేవుని సేవకులారా, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ పాపాన్ని జయించకపోతే, పాపానికి దూరంగా నువ్వు పారిపోకపోతే, ముందు రాబోతున్నటువంటి కాలంలో, రాబోతున్నటువంటి ఆ రోజుల్లో నువ్వు దేవుని పరిచర్య చేయలేవు, ఉజ్జీపబడలేవు. నీ పట్ల దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, నీ పట్ల దేవునికి ఎన్నో కోరికలు ఉన్నాయి, నీ పట్ల దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. కానీ నువ్వు ఒక చిన్న పాపానికి చిక్కిపోతే ఆ తర్వాత నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా బయటికి రాలేవు. ఎందుకని? ఆ స్మృతులు, ఆ జ్ఞాపకాలు నిన్ను మాటికి సైతాను జ్ఞాపకం చేసి నీ ఆత్మను నీరసింపజేస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా కొంచెం కూడా దానికి అవకాశం మనం ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి నాకు ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి, అన్న బహుగా వాడబడుతున్నాడు, అతను చాలా గొప్పగా వాడబడుతున్నాడు, బహుగా దేవుడు వాడుకుంటున్నాడు, బహుబలంగా వాడబడుకున్న సమయంలో నాకు ఫోన్ చేశాడు. అన్నా, ఈ మధ్య ఎందుకనో కానీ నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నానన్నా, ఎక్కువగా దేవునితో గడపలేకపోతున్నాను, ఎక్కువగా వాక్యం చదవలేకపోతున్నానన్నా, ఎందుకో మరి నాకెందుకో ఏదో మరి ఇలాగ ఉంటుందన్నా అన్నాడు. నేనన్నాను, లోపల ఏమన్నా దాచిపెట్టుందేమో చూడు తమ్ముడు అని చెప్పాను. అంటే 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 అన్నాడు. అంటే కాదు, దేవుడు ఆత్మ దూరం అయింది అంటే, దేవుని వాక్యం చదవలేకపోతున్నావు అంటే, దేవుని ప్రార్థించలేకపోతున్నావు అంటే, దేవుని పరిచర్య కొనసాగించలేకపోతున్నావు అంటే, నీలో ఉన్నటువంటి ఆ ఉజ్జీవ ఆత్మ తగ్గిపోయింది అంటే ఖచ్చితంగా నీలో ఏదో ఒక పాపం దాచబడి ఉంటుంది చూడు అని. అప్పుడు వెంటనే అన్నాడు, అయితే ఏం చేయమంటావు? అవునా కదా? అవునన్నా. అయితే దేవుని వాక్యం మనకు చాలా ఉంది, తెలుసో తెలియకో నువ్వు ఎప్పుడైనా ఒక పొరపాటు జరిగిందనుకో నువ్వేం చేయాలి తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు చెప్పండి వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరం పొందుకుంటాడు. ఓహో, ఇతన్ని కానీ ఈమెను కానీ సైతాను శోధించింది, నా కుమారులను తప్ప మార్గంలో పట్టాలని చేసింది ఇది, అందుకనే నా కుమారుని నా కుమార్తెను క్షమించుకొని మళ్ళీ నాకు ఒక ఉజ్జీవంగా తయారు చేయాలనుకుంటాడు దేవుడు. స్తోత్రం. అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత ఆయన 2 వాక్యాలు చూపించాను. ఇంకొకటి, మన పాపంలో మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, కానీ ఇక మళ్ళీ పాపము జోలికి పోవద్దు, జాగ్రత్త అని చెప్పి పెట్టేశాం. దరిదాపు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. అన్నా, దేవుడు బహు ఉజ్జీగా వాడుకుంటున్నాడు అన్నా. చూసారా పిల్లరా, కొంచెం చిన్న పాపము నీలో దాగిన్నా ఆ చిన్నది పెరిగి పెద్దదైపోయి మహావృక్షంగా మారిపోద్ది నీలో. నిన్ను ప్రార్థన చేయనీయదు, పాటలు పాడనీయదు, నువ్వు వాక్యం చదవడానికి వెళ్ళంగానే ఆహా
నువ్వు చేస్తుంది ఏమిటో నాకు తెలియదా, ఏదో పెద్ద గొప్పగా చేస్తాను అన్నట్టు సైతాన్ని నిన్ను బెదిరిస్తుంది. ఆ బెదిరింపులకు మనం భయపడిపోయి ఏం చేస్తామని దూరం అయిపోతాం దేవునికి. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఓ దేవుని సేవకులారా, మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాటలు ఇవి. అయితే ఆ తర్వాత అతను అంటున్నాడు, మొదటి ఉజ్జీవం మళ్ళీ నాకు వచ్చిందయ్యా. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆ మొదటి ఉజ్జీవాన్ని చూస్తున్నాను అన్నయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం మంచిది. అందుకనే ఎప్పటికప్పుడు సేవకుడైతే 2 తీర్పులు ఉంటాయి, విశ్వాసికైతే 1 తీర్పు ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడే హృదయాన్ని కడిగేసుకోవాలి. స్తోత్రం. ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి ఏ మురికిని చేరకూడదు, చేర్చనివ్వకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పాపము ఎంత భయంకరమైందో దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. ప్రసంగి గ్రంథములోకి వెళ్ళి 11వ అధ్యాయం 9, 10 చూస్తే ఈ మాట ముగించి ముందుకెళ్తాను నేను. అప్పుడు ఏం చేశాడో తెలుసా? యోసేపు ఏం చేశాడండి? అవకాశమున్నా, ఏనండి, అవకాశమున్నా పాపం చేయలేదు. వెంటనే ఎక్కడ నెట్టేస్తాడు, దేవుని వైపు చూశాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఆ ఇంటి నుంచే పారిపోయాడు. దేవునికి స్తోత్రం. చాలా అనుభవాలు ఉన్నాయి. దేవుని వాక్యాలు చాలా మంది మాట్లాడుతూ ఉంటాయి. మనకు కూడా కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం మెళుకువగలేదుకు పౌలు భక్తులు అంటాడు, మీరు ఏం కలిగి ఉండాలి? పాముల వలె వివేకము కలిగి ఉండాలి. పాముకి చెవులుండవు, గుర్తుపెట్టుకోండి ఆ విషయం మీరు. కానీ కింద నేల స్పర్శను బట్టి ఎంతో వివేకంగా ప్రవర్తిస్తుంది. రెండవది ఏమన్నాడంటే, పావురము వలె మీరు ఎలా ఉండాలి? నిష్కపటులై ఉండాలి. ఏ కపటం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు, ఏది మీరు దాస్యపడి ఉండకూడదు. అలాగున్నప్పుడు దేవుడు స్వయంగా మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రసంగి 11 చూడండి 9, 10 వచనాలు. ఓ యవనస్తుడా, నీ కోరిక చొప్పున నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తింపకు. అయితే నీవు దేవునికి విరుద్ధంగా చేసే ప్రతి పని, ప్రతి పాపమును బట్టి నీవు తీర్పులోనికి రావాలి. నీ దేహమును చెరిపేసే ప్రతి పాపము నుండి నువ్వు తొలగిపోయి జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పగట్టిగా. చూసారా అండి, ఈ మాటలు మన కోసం సిద్ధపరిచిన వాళ్ళు దేవుని ఆత్మతో ఎవరో తెలుసా? ప్రసంగి అంటే సొలొమోను. జ్ఞానవంతుడు. అంత గొప్ప జ్ఞాని లేడు, రాబోడు అని పరిశుద్ధ గ్రంథం చదివిస్తా ఉంది. మరి అలాంటి చెప్తున్న మాట ఇది. ఓ యవనస్తులారా, యవన సేవకులారా, ఓ సేవకులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రెప్పపాటులో సాతాను మిమ్మల్ని పడేస్తాడు. జాగ్రత్త సుమా అని చెబుతూ చూడండి, మరొక మాట కూడా చూద్దాము. పౌలు గారు అంటున్నారు, యవ్వనుడా, పాపమునకు నీవు దూరంగా చెప్పాలి, పారిపో. యేసు ప్రభు ఏం చేశాడండి? వాళ్ళందరూ ఆయన్ను చంపడానికి ఒక గోతి దగ్గరకు, ఒక సొరంగం దగ్గరకు తీసుకొని వస్తే ఆ లోయలో ప్రభు నెట్టబోతే ఏం చేశాడు? అమ్మో నేను పడిపోతానేమో అని చెప్పి తప్పుకొని వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా గమనించండి. మరి మనం కూడా ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ విధానాన్ని బట్టి, ఆ సిట్యువేషన్ బట్టి, అది ఒకవేళ సైతాన్ అక్కడ ఏదైనా పని చేస్తుంది అనుకుంటే మనం అక్కడి నుంచి ఏం చేయాలి? తప్పుకోవాలి. దేవుని స్తోత్రం. తప్పుకోలేకపోతే తిప్పలు తప్పవు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా చూద్దాం ఈరోజు మనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 39 నుంచి 14 వరకు మీరు తర్వాత చదువుకోండి, నేను చదివేస్తున్నాను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని చూడండి, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు. ఎలాగుండాలండి అయ్యా? ఎలాగుండాలండి? సేవకులు, యవ్వన సేవకులు, సేవకురాళ్ళు, ఇంకా సేవకులు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఎలాగుండాలంట? ప్రతిష్ఠించుకోవాలి, ప్రతిష్ఠితులై ఉండాలి. ప్రతిష్ఠితులై అంటే ప్రతిష్ఠించుకోవాలి. మీరు పవిత్రతకు ప్రతిష్ఠించుకోవాలి, పరిశుద్ధతకు ప్రతిష్ఠించుకోవాలి, పరిశుద్ధత కలిగిన జీవితానికి ప్రతిష్ఠించుకోవాలి, దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఆకలైన, దప్పులైన, వేదనైన, దుఃఖమైన, శ్రమైన, అది ఏదైనా సరే ప్రతిష్ఠితులమై ఉండాలి మనం. ఆమేన్. ఏ సమస్యలను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి.
అట్టి స్థితిలో సేవకుడు ఉన్నప్పుడు ఏ పాపము దగ్గరికి రాదు, ఏ సాతాను యొక్క క్రియలు పని చెయ్యం. దేవుని స్తోత్రం. తర్వాత ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడో తెలుసండి, ప్రతిష్ఠితులై ఉండినట్లు మునపటి వలె వాటిని, ఆ కోరికలు వాటిని బట్టి, ఇది మునపటి వలె. ఇంతకుముందు నువ్వు దేవుని ఎరగనప్పుడు, మారు మనసు లేనప్పుడు, మార్పు లేనప్పుడు, మార్పు చెందనప్పుడు, సేవకు రానప్పుడు, లోకములు బ్రతికినప్పుడు, అప్పుడు కోరికలు వాటిని బట్టి, ఆనాడు జరిగినటువంటి కోరికలను బట్టి, చూసిన వాటిని బట్టి, నువ్వు ఏమేం చూసావో చూడకూడనివి వాటిని బట్టి వ్యభిచరింపక జాగ్రత్తగా ఉండవలెను, లేకపోతే ఆ పాపమే నీకు ఉచ్చుగా మారిపోద్దట. చూసారండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో చూడండి. ఆ పాపమే నీకు ఉచ్చుగా ఉండి, ఇంకక్కడ వ్రాయబడినటువంటి మాటలు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ జీవితాన్ని, మీ పరిచర్యని కూడా పాడు చేసేస్తుంది. చూసారా? ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నీకెంత డబ్బున్నా, నువ్వెంత కోటేశ్వరుడివైనా, నువ్వెంత లక్షాధికారివైనా ఏ ప్రయోజనమో చెప్పండి, ఉండదు 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 పిల్లలు. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనం చదివే వాక్యములు ఏదో ఫార్మాలిటీగా చదువుకొని వెళ్ళిపోవటం కాదు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎలా ఉండాలి, నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే పరిచర్య అభివృద్ధి పడుతుంది, ఏ విధంగా ఉంటే నేను విస్తారంగా పరిచర్య చేయగలను, ఏ విధంగా ఉంటే నేను నా దేవుని వాక్యాన్ని చదవగలను, ఏ విధంగా నేను ఉంటే నా దేవునితో నేను కలిసి జీవించగలని ఒక ప్రశ్న మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఆమేన్. ఎప్పుడు నీ హృదయంలో ఒక ప్రశ్న ఉండాలి. ప్రతి సేవకుడు ఉదయం లేక నేను ఎలా ఉన్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నా సేవ ఎలా ఉంది, నా పరిచర్య ఎలా ఉంది, నన్ను బట్టి నా సేవ, నా పరిచర్య కుంటు పడకూడదు, విస్తరింపబడాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. ఆమేన్. తర్వాత యోబు భక్తుడు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసండి? 31:7-12 తర్వాత చదువుకోండి మీరు. దేవుడు త్రాసులో నిన్ను తోస్తాడు. ఎక్కడండి? ఒకవేళ విశ్వాసాల విషయం అయితే ఒకటే వాళ్ళకి తీర్పు ఉంటుంది, వెళ్తే పరలోకం లేకపోతే నరకం. కానీ సేవకులను పేరు పెట్టుకోబడేటువంటి సేవకురాళ్లకు వారు యవనస్తులు కానీ ఏ ప్రాయం కలిగిన వారైనా కానీ పిల్లరా, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడట? త్రాసులో కాటాలో వేసి చూస్తాడు. నీ మనస్సు, నీ కన్నులను అనుసరించిన వాడివైతే, అర్థమవుతుందండి? నీ మనస్సట నీ కన్నులకి ఏదన్నా కనపడి అబ్బా అనుకొని అనుసరించిన వాడివైతే, పరస్త్రీని ఒకవేళ నువ్వు మోహిస్తే, చూడండి ఇంకక్కడ మోహిస్తే అది నీకు శిక్ష, నేరము, అది నాశన కోపము, అది దహించు అగ్ని హోత్రము. ఏం మాటలు చూడండి. ఏంటండి అది? పరస్త్రీని ఒకవేళ నువ్వు మోహించే ఆశపడితే, ఒకవేళ నువ్వు దేవుని పరిచారకుడవై యవ్వనస్తుడవై యవ్వనాలువై ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు గనక అలాగంటే ఆశపడితేనట్టు అక్కడ ఏముందో తెలుసండి? అది ఏంటో తెలుసా? పాపము దహించు అగ్నిహోత్రము. అగ్నిగుండం కాదు, అగ్నిహోత్రము. తర్వాత చదువుకోండి మీరు ఆ మాటలు రాసి పెట్టుకొని. అయితే నీ ఆదాయం అంట, నీ సంపాదన, నువ్వు సంపాదించిన భక్తి జీవితం, నువ్వు సంపాదించినటువంటి దేవుని వల్ల ప్రతిదీ కూడా అంటే ఏమైపోద్ది? అక్కడ నిర్మూలమైపోద్దటండి. అంటే పనికి రాకుండా పోద్ది. నువ్వు శారీరకంగా సంపాదించిన ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, పరిచర్య కావచ్చు, దేవుని సేవక ఏదైనా సరే, ఒకవేళ కనుక నువ్వు ఇది జయించకపోతే, యోబు గ్రంథంలో చెప్పబడిన మాటలు, అగ్నిహోత్రమయ్యా పాపం, ఆ పాపము నిన్ను పట్టుకొని అగ్నిహోత్రమయ్యేది నిన్ను దహించి నీకున్నటువంటి ఆదాయం అంతా ఏం చేస్తుందంటండి అమ్మా? నిర్మూలం చేసేస్తుందట. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, ఇప్పుడు సమయం కాదులేండి, దేవుని యొక్క పరిచర్యలో ఎవరైతే ఖచ్చితంగా నిలబడ్డారో వారు ఆకలికి దప్పులకు ఎటువైపు చూడక దేవుని వైపు చూసినటువంటి మనకు యోషోపే యవనస్తుడు మన ముందు సాక్షిగా నిలబడతాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయి ఆయనకి, ఎన్ని కష్టాలు వచ్చాయి. ఈ దినాల్లో చాలా మంది చూడండి, ఏం బ్రదర్ మొన్నటిదాకా పరిచర్య చేసావు, మళ్ళీ ఇప్పుడు ఏం పరిచర్య చేయట్లేదండి. ఏం పరిచర్యలేండి, అంతగా ఏమి నాకేమి అనిపించడం లేదండి.
అంతకేం అనిపించడం లేదు. అనిపించడం లేకపోయినప్పుడు, అనిపించినప్పుడు, కనిపించినప్పుడు దేవుని పరిచర్యకి ఎందుకు వచ్చావు? నువ్వు దేవుని సేవకి ఎందుకు వచ్చావు? అసలు దేవుడిని ఎందుకు ఎన్నుకున్నాడు నీకు గుర్తుందా? అసలు తెలుసా నీకు? ఒక బ్రదర్ అంటున్నాడు, ఏం బ్రదర్ ఏంటి నువ్వు ఖచ్చితంగా వాక్యం చదువుతున్నావు? యవ్వనొస్తుందండి, ఇప్పుడు యవ్వనొస్తుండే, అందుకని నేను ఖచ్చితంగా వాక్యం చదవటం కానీ ప్రార్థన చేయటం కానీ వాటిలో కొంచెం కొనసాగలేకపోతున్నానండి. అంటే దేవుడు ఏ కాలంలో దేవుడు నీ మీద కాడి మోపుతాడో తెలుసా? ఒకసారి చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి, అక్కడ ఏముందో. విలాప వాక్యములు పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఒకసారి ఇర్మియా ప్రక్కనే ఉంటుంది విలాప వాక్యములు. అక్కడ ఈ చక్కని మాట ఒకటి చదువుకుందాం మనం. 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యవ్వన కాలమున కాడి అనగా దేవుని కాడి మోయుట, దేవుని పరిచర్య మోయుట, దేవుని పనినటువంటి కాడి మోయుట. అబ్బా, నరులకు అది మేలండి. చాలా మంది నేను యవ్వనొస్తున్నాను, ఇప్పుడు అన్ని అనుభవించాలి, చాలా వయసు ఉంది నాకు. అసలు నీకెందుకు? నీకు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను నిన్ను యవ్వనస్తులుగా ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు యోసేపును ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? సేవకులారా చెప్పండి, యోసేపును దేవుడు యవ్వన కాలంలో ఏర్పాటు చేసుకున్నాడా, వృద్ధాప్యములో ఏర్పాటు చేసుకున్నాడా? దావీదును యవ్వన కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, వృద్ధాప్యములో ఏర్పాటు చేసుకున్నాడా? దావీదును దేవుడు ఎప్పుడు అభిషేకించాడు? వృద్ధాప్యములోనా, యవ్వనస్తులోనా? యవ్వనములోనే. అందుకని ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యం, యవ్వన కాలమందు దేవుని కాడి మొయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు దేవుడేనయ్యా. నీ మీద మోపింది నువ్వు సేవ చేయాలని, నువ్వు పరిచర్య చేయాలని, నువ్వు కష్టపడినా శ్రమపడినా ఏ విధము చేతైనా నా సేవ నువ్వు చేయాలి, నా పరిచర్య నువ్వు చేయాలి అని ఆ కాడి నీ మీద మోపాడు. చాలా మంది అంటారు, పని చేయబడిద్దని వీళ్ళు, ఈ యవనస్తులు అందరూ పని బాట లేకుండా తిరగడం లేదు. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేశాడు, దేవుడు వాళ్ళని ప్రత్యేకించాడు, దేవునికి వాళ్ళు కావాలి. దేవుడు ఆ కాడి వాళ్ళ మీద పెడుతున్నాడు. ఈ లోక భారం అనే కాడి వాళ్ళ మీద పెట్టి వారు దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది మార్పు చెంది దేవుని పరిచర్యలోకి వచ్చి మరికొంతమందిని ఎలిగించాలని దేవుని ప్రణాళిక. అందుకని నీ యవ్వన కాలములో దేవుని కాడి మొయ్యుట నీకు మేలు. ఎవరు మోపారు? మీ తల్లి కానీ, మీ తండ్రి కానీ, నీ బంధువులు కానీ, లేకపోతే నీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మోపారా నీ మీద కాడి? నువ్వు పరిచర్య చెయ్యి, నువ్వు సేవ చెయ్యి అని నిన్ను అభిషేకించారా? వాళ్ళు ఏమన్నా? లేదు. ఆయన నీకు ఇచ్చాడు. నీకున్న మనస్సును బట్టి, నీకున్న ఆలోచన, నీకున్న తలంపులు బట్టి నువ్వు చేసే ప్రార్థన, ప్రభువా నేను కూడా నీ సేవ కొరకు ప్రత్యేకించుకుంటున్నాను. అయితే ప్రభువా శ్రమైన, కష్టమైన, వ్యాధనైనా, దుఃఖమైన, కరువైన, హింసైనా, అది ఏదైనా నేను ఎనుదిరిగి చూడను. స్తోత్రం చెప్పగట్టిగా. అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మొదటి భాగం ఈరోజు పూర్తయింది. ఈ రెండో భాగం మరొకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అందుకనే తిమోతి మనకి ఇక్కడ మీకు చూపించాను, యవ్వనస్తుడిగా ఉన్న తిమోతిని చూపించాను. ఆయన లేచిన దగ్గర నుండి వాక్యం చదవటం ఎడతెగకుండేవాడు, ప్రార్థన చేయడంలో ఎడతెగక ప్రార్థన చేసేవాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. యవ్వనస్తులు అనేవాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సేవకుడిగా పేరు పెట్టుకుంటున్నారు, బైబిల్ దగ్గర పెట్టుకొని అక్కడక్కడ తిరుగుతున్నారే తప్ప ఆ వ్యర్థమైన కాలం వాక్యం చదవటమో ప్రార్థన చేయడమో గడపలేకపోతున్నారు. ఈ లైవ్ ద్వారాగా చూస్తున్న వారు, వింటున్న వారు ఈరోజు గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన మాట, పేరు పెట్టుకోవడం కాదు కానీ దేవుని పిలుపుకు తగినట్లుగా మనం దేవుని పరిచర్య చేయాలి. దేవుని సేవలో మనం ముందు కొనసాగాలి. నీకు సేవలో సుఖం ఉంటుందని ఎప్పుడు అనుకోకు. చాలా మంది అనుకుంటారు, పిచ్చి వాళ్ళు సేవా పరిచర్యలో నాకు సుఖం ఉంది. చాలా మంది అంటారు, నువ్వు పరిచర్య చేస్తే నీకు చాలా సుఖం ఉందని అన్యులు చాలా మంది చెప్పుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, సేవ అంటే శ్రమ. గుర్తుపెట్టుకోవాలి, సేవ అంటే ఏంటండి? శ్రమ. ఉన్న రోజు భోజనం ఉంటుంది, లేని రోజు ఉండదు. ఒక్కొక్కసారి నీ దగ్గర ట్రావెల్స్ కూడా మనీ ఉండదు. చూసారా? శ్రమ. కానీ ఎందుకో తెలుసా, ఈ శ్రమను కలిగి వీటిని మనం జయించగలిగినప్పుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా.
ఆ స్థితికి మనం చేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఈ సేవా పరిచర్యలో వచ్చే ప్రతి కష్టాన్ని మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి. ప్రతి శోధనని మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి. ప్రతి కష్ట నష్టాలను మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి. అనారోగ్యం రావచ్చు, ఆర్థిక ఇబ్బంది కలగవచ్చు, శరీర నష్టం కావచ్చు, నీకు ఎటువంటి స్థితి అయినా రావచ్చు. కానీ అయితే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఇదిగో నీవు ఓర్చుకోగలిగినటువంటి శ్రమలే నీకు ఇస్తాడట దేవుడు. స్తోత్రం. మించిన ఇవ్వడు అంటే ఆ ఓర్చుకోగలిగినటువంటి ఓర్పు నీ దగ్గర ఉందా లేదా అని నిన్ను టెస్ట్ చేస్తాడు ఆయన, అంతే. కానీ ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. ఏమన్నాడు యెహోషువతో, నిన్ను ఇడువను ఎడబాయను, బయలుదేరావు, నువ్వు ప్రయాణం చెయ్యి, నేనున్నాను. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడు. ఈనాడు సర్వ ప్రపంచంలో సేవకులారా మీకు ఒకటే మాట చెప్తున్నాను, సర్వలోకములో ఉన్నటువంటి సేవకు సమర్పించుకున్న యవనస్తులు కానీ యవనరాళ్ళు కానీ వాళ్ళు నడిప్రాయం వాళ్ళు కానీ ఏ వయస్సులో వారైనా సేవ పరిచర్యకు మీరు సమర్పించుకున్న ఎడల మీరు కృంగిపోవాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన పని లేదు, మీరు అదిరిపోయి బెదిరిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నీ శ్రమలో మన దేవుడు తోడుంటాడు. నీ కష్టాన్ని చూస్తున్న దేవుడు నీకు ఎప్పుడు ఏది కావాలో ఎలా ఇవ్వాలో బలపరుస్తాడు. కొంతమంది అంటారు, నేను పరిచర్య చేయలేకపోవడానికి నాకు సౌండ్ సిస్టమ్ లేదండి, నేను పరిచర్య చేయలేకపోవడానికి నాకు మందిరం లేదండి. ప్రియమైన దేవుని సంగమా, ఇంకొకసారి నేను ఆ విషయాల గురించి చెప్తాను. అన్నిటిని మించిన దేవుడే నీకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఏలీ ఎక్కడ ప్రార్థన చేశాడు? చెట్టు కింద. దేవదూతలు వచ్చి ఆహారం ఇచ్చారు. ఎక్కడి నుండి ప్రార్థన చేశారు? ఆలోచించాలి. గుంటలో ఉండి యోసేపు ప్రార్థన చేశాడు. గుంట నుంచి బయటికి తీయబడలేదా? నీ శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపించడా? నీ కష్టం నుంచి దేవుడు నిన్ను విడిపించడా? నీ శోధన నుంచి దేవుడు నిన్ను విడిపించడా? నీ అవస్థతలు ఆయన తీర్చలేడా? చెప్పండి. ఖచ్చితంగా తీర్చగలడు. అందుకనే ఈరోజు నేను ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సేవకులని పేరు పెట్టబడిన సేవకులు కానీ సేవకురాలు కానీ పాపానికి దూరంగా ఉన్నప్పుడే పవిత్రత పరిశుద్ధ కలిగిన వాళ్ళమై శ్రేష్టమైనటువంటి పరిచర్యను మనము చేయగలుగుతామని దేవుడి సందర్భంగా మనతో మాట్లాడాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాకరికలు కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ కొందనాలు అయ్యా. నాకు మాకు కావలసినటువంటి సేవా పరిచర్య అనుభవాలు మీ భక్తుల్ని మా ముందు ఉంచి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము విని విడిచిపెట్టే వారిగా ఉండొద్దు నాయన. ఖచ్చితంగా విని ప్రభువా అనుసరించి మేము ముందు కొనసాగే వారిగా చేయండి. రానయ్యున్న దినాల్లో ఒక్కొక్కరు పిలువబడిన ప్రతి సేవకుడు పిడుగుల్లాంటి వాళ్ళు నాయన, పిడుగుల్లాగా తయారు చేయండి. పిలువబడిన ప్రతి సేవకుడు ఒక పిడుగుగా మార్చబడాలి. నీ సేవ పరిచర్యలో ముందు కొనసాగాలి ప్రభువా. వాక్యము చదవడంలో, ప్రార్థన చేయడంలో, నీతో సంబంధం కలిగి జీవించడంలో ప్రతి యవనస్తులు లేక ప్రతి సేవకులు కూడా సేవకురాళ్ళు కూడా ప్రభువా నీకు దగ్గరగా ఉండునట్లుగా మీరే సహాయం చేయమని, మీ బిడ్డలు మీరు బలపరచమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఇక రాబోతున్నటువంటి ప్రతి దినాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పిడుగులాగా మారి సేవకులు తండ్రి నీ పరిచర్ల ముందు కొనసాగే కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.